నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా నా జీవిత తీరమున నా పజభారమున నలిన నా హృదయమును నడిపించుములు తునకు నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుమా నా సేవ చీకొనుము నా నావలు కాలిడుము నా సేవ చీకొనుము నడిపించు నావా ప్రభు మార్గము విరచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపములు సవరించి
హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. అందరూ కూర్చుందామండి. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను పెడతండి, మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని పెడతండి వందనములు. ఇటు రీతిగా తండ్రి నీ పాద సన్నిధికి చేరి దేవా నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారంగా బ్రతుకుడు తండ్రి సహాయం దయచేస్తారని పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రసంగం, కొండ మీద ప్రసంగాన్ని మనం ప్రారంభించాం. ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో కొన్ని విషయాలు మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. ఈ 7వ అధ్యాయం అనగానే తీర్పు గురించినటువంటి విషయాలని ఎక్కువ ప్రస్తావించారు. ఒక మనిషి తీర్పు తీర్చవచ్చా అనే దాని గురించి ప్రస్తావిస్తూ ఎన్నో మాటలు అక్కడ చెప్పడం జరిగింది. ఒక వచనాన్ని చూద్దాం, 4వ వచనాన్ని చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము అన్నాడు. అంటే ఒక వ్యక్తికి తీర్పిస్తున్నప్పుడు లేదంటే ఒక వ్యక్తి గురించి మనం చెబుతున్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ముందుగా ఆలోచించాలి. ఎవరినన్నా మనం జడ్జ్ చేస్తున్నామంటే లేదంటే తీర్పిస్తున్నామంటే మీరు ఎలా ఉండండి, అలా ఉండండి, ఎందుకు ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు అని మనం చెబుతున్నామంటే ముందు మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అదే కదా ఆయన చెప్పాడు, నీ కంటిలో దూలం ఉంటే ఎదుటివాని కంటిలో ఏం చేసావు, నలుసుని వెతుకుతున్నావు. రోమాపత్రికలో కూడా ఈ మాటకు సంబంధించి ఒక వివరణ ఉంది. ఏమండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాన్ని చూసి మన పాఠంలోకి వెళ్దాం. ఏమండి, ఈ వచనాన్ని చూసి మన పాఠంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదువు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేవుని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు కదా, నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. అంటే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డావు, కానీ అసలు నీవెలా ఉన్నావు అనేది ఒకసారి ఆలోచించు అనేది ఆయన చెబుతూ మరలా వచ్చేద్దాం మత్తయి సువార్త 7వ అధ్యాయానికి. ఈ మనుషులు తీర్పు తీర్చవచ్చా అనేది మనం సెపరేట్గా ఒక అంశాన్ని మాట్లాడుకుందాం ఎప్పుడన్నా. ఆయన ఆ విషయాన్ని మాట్లాడుతూ దానికి కంటిన్యూగా 6వ వచనాన్ని ప్రస్తావించాడు. ఆయన విషయాన్ని మాట్లాడుతూ దానికి కంటిన్యూగానే మాట్లాడాడు. అది సెపరేట్గా మాట్లాడింది కాదు, కానీ కంటిన్యూగా కాబట్టి లేదా కావున లేదా అందువలన అని పదాన్ని మనం అక్కడ జోడించి చదవగలిగితే మనుషులు తీర్పు గురించి మాట్లాడుతూ 6వ వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. 2వది, మీ ముత్యములను పందుల ఎదుట
వెయ్యకండి అన్నాడు. వేస్తే ఏమవుతుంది? వేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అంతే కదా. యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రసంగాన్ని మాట్లాడుతున్నా ఆయన సీరియస్గా మాట్లాడే ప్రతి మాటలో కూడా కొన్ని రకాల జంతువులని, పక్షులని ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ఏ సువార్తను గమనించినా ఎక్కువగా ఆయన నేను తలదాల్చుకోవట్లేదు అంటే నాకు పడుకోవడానికి కూడా ఖాళీ లేదు అని చెప్పడానికి ఆయన ఒక మాట ఉపయోగించాడు. ఏమని? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి ఏమున్నాయి? బొరియలు ఉన్నాయి. అంటే వాటికన్నా ఏముంది అంటే కొంచెం టైం తీసుకునేటటువంటి, లేదంటే విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం ఉంది. ఈయనకి ఇల్లు లేదా అని కాదు, ఇల్లుంది, అన్నీ ఉన్నా విశ్రాంతి తీసుకోవడానికి ఏం లేదు, స్థలం లేదు, లేదంటే టైం లేదు. దీన్ని చెప్పడానికి ఆయన ఉపయోగించినటువంటి పదాలలో మనకి ఎక్కువగా కనిపించేవి ఏంటంటే పక్షులు కానీ, జంతువులు కానీ. అంటే ఒక విషయాన్ని సీరియస్గా చెప్పడానికి, ఒక విషయాన్ని ఖండితంగా చెప్పడానికి ఆయన ఎక్కువగా ఈ పక్షులని, జంతువులని, మృగాలని ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి మాట్లాడుతూ మిమ్మల్ని తోడేళ్ల మధ్యగా పంపిస్తున్నా అన్నాడు. ఈ 7వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడికి? తోడేళ్ల మధ్యగా పంపిస్తున్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఆయన మాట్లాడుతూ ఏమని ఉపయోగించాడంటే, పరిశుద్ధమైనది ఎక్కడికి పెట్టకూడదంట? కుక్కలకి పెట్టకండి. రెండవది, మీ ముత్యములను పందుల ఎదుట ఏం చేయకూడదు? వెయ్యకండి. వేసిన ఎడలు ఏమవుతుంది? చదవండి. ఇంకా ముందుకు వచ్చేయండి. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ముందుకు వచ్చేయండి. ఇంకా ఖాళీ ఉంది కాబట్టి ఇంకా ముందుకు వచ్చేయండి. ఓకే అండి. 7వ అధ్యాయము 6వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. అందులో అపవిత్రమైన జంతువుగా మనం ఇక్కడ పందును కూడా మాట్లాడుకున్నాం. అయితే ఆయన నిజంగా పందుల గురించి మాట్లాడుతున్నాడా, లేదంటే నిజంగా కుక్కల గురించి మాట్లాడుతున్నాడా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఒక మాట చూద్దాం మనం. మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి గారు రాసినటువంటి సువార్త 15:26లో ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసింది. అలా విజ్ఞాపన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే, ఆ రొట్టెలని లేదంటే రొట్టె ముక్కలని ఎవరికి? చదవండి ఆ మాట. 15వ అధ్యాయం 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. ఎవరి రొట్టె అంట? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు. నిజానికి జంతువులకండి ఆలోచించేటటువంటి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. మనకంటే కూడా కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంటుంది. మనకంటే అంటే అవి ఎంతవరకు ఆలోచించగలవో అంతవరకు ఆలోచిస్తాయి, ఎంత మేరకు పని చేయాలో అంత మేరకు పని చేస్తాయి. మనము మన జ్ఞానం కంటే, దాన్ని జ్ఞానం అనడం కంటే మన యొక్క వివక్షణ అంటారు కదా, దానికి మించి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన యొక్క ఆలోచన రీతిని ఎక్కడి వరకు అయితే ఉపయోగించాలో అక్కడ వరకు ఉపయోగించకుండా దానికి మించి ఏమవుతాం? ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ జంతువులు ఎక్కడ వరకు ఆలోచించాలి, ఎంత మేరకు ఆలోచించాలో అంత మేరకే పనిచేస్తాయి. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ పదాన్ని చదువుదాం. పిల్లల రొట్టెలు తీసుకుని ఎవరో పెట్టకూడదు? కుక్క పిల్లలు. అంటే మనుషులు గొప్పవారా, కుక్క పిల్లలు గొప్పవా అంటే మనుషులే గొప్పవారు.
మనుషుల తర్వాతే ఎవరైనా. అదే చెప్పాడు ఆయన. పిల్లలకి ఇచ్చేది ఎందుకు కుక్క పిల్లలు పెడుతున్నారు? పిల్లలే కదా గొప్పవాళ్ళు, మనుషులే కదా గొప్పవాళ్ళు అన్నారు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. అది కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. చూడండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన? ఏ విషయాన్ని అంటే భౌతికంగా కనిపించే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పలేదు ఆయన. ఎలా అర్థం చేసుకోవాలంటే వెంటనే ఆయన మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, లేదంటే మరొక వ్యక్తుల యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? 3:2లో దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెబుతూనే నిజమైన కుక్కలు అనుకుంటామేమో, అంటే భౌతికపరమైనటువంటి కుక్కలు అనుకుంటామేమో అని మాట్లాడుతూ, లేదు భౌతికపరమైనటువంటి కుక్కల గురించి నేను మాట్లాడడం లేదు, నేను మాట్లాడేది ఎవరి గురించి? దుష్టుల గురించి అన్నాడు ఆయన. అందుకే దుష్టులైన వారి గురించి ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండండి. అంటే దుష్టులని దేవుడు ఎలా పోల్చాడు? దుష్టులని దేవుడు ఎలా పోల్చాడంటే కుక్కలతో పోల్చాడు. చాలా సందర్భాల్లో ఈ కుక్కల గురించి మనకి ఎక్కువ కనిపిస్తుంది. దుష్టుల్ని పోల్చే విషయంలో కుక్కల్ని ఎక్కువగా దేవుడు ఉపయోగించాడు. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో కూడా 22:15లో ఎవరు పరలోక రాజ్యానికి చేరుకోరు అనే విషయాన్ని మాట్లాడాడు ఆయన. 22:15లో ఎవరు పరలోక రాజ్యానికి చేరుకోరు అంటే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెనుపట ఉందుడు. అర్థమైందండి? అంటే అందులో కూడా ఏముంది అంటే కుక్కలకు ఆత్మ ఉంటుందా? ఉండదు కదా. మరి అవి నరకం వెళ్ళడం, పరలోక రాజ్యం వెళ్ళడం ఇది ఎలా అంటే అలాంటి స్వభావం కలిగిన వారు అన్నాడు. ఎలాంటి స్వభావం అంట? కుక్కల లాంటి స్వభావం కలిగిన వారు. అంటే దుష్టులు ఎవరైతే ఉన్నారో ఆ దుష్టులు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. అంటే కుక్కలు అనగానే మనకు అర్థమైంది ఏంటంటే దుష్టులు అనేది అర్థమైంది. ఏమండి? పంది అనగానే మనకు అర్థమైంది ఏంటంటే అపవిత్రమైనటువంటి జంతువు. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు. అపవిత్రమైనటువంటి జంతువు. ఇప్పుడు ఆ కుక్కల ఎదుటంట పరిశుద్ధమైనది పెట్టకండి అన్నాడు. ఇందుకే పరిశుద్ధమైనది ఏంటి? అది కూడా చూద్దాం. పరిశుద్ధమైనది ఏంటి? ముందుగా పందులు ఎదుట ముత్యములు అన్నాడు కదా. పందులు ఎదుట ముత్యములు అన్నాడు కదా. అసలు ముత్యాన్ని దేంతో పోల్చారు అనేది కూడా చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో యేసుక్రీస్తు వారు 2 ఉపమానాలని, అంటే ఒకే అర్థాన్ని కలిగినటువంటి 2 ఉపమానాలను చెప్పాడు ఆయన. ఏంటా ఉపమానాలు అంటే పరలోక రాజ్యము అన్నాడు. పరలోక రాజ్యము పొలంలో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఇది ఒకసారి నేను మాట్లాడాను ఉపమానం. పరలోక రాజ్యం ఎలా ఉందంటే పొలంలో దాచబడిన ధనం. అది ఎవరికి దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? అందరికీ దొరకదు. అది అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని చేసేవారికి ఏమంటే అదృష్టాన్ని బట్టి దొరుకుతుంది, లేదంటే వాడు పడేటటువంటి శ్రమను బట్టి దొరకవచ్చు. రెండవది 45 మరియు పరలోక రాజ్యము ఎలా ఉందంట? మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు. మరలా ఇంకొక మాట చెబుతూ పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే మంచి ముత్యాన్ని కొనడానికి వెళ్ళినటువంటి వర్తకుని పోలి ఉన్నదంట. అతడు దేన్ని కొన్నాడు? అమూల్యమైనటువంటి ముత్యం. ఇక్కడ పొలంలో దాచబడిన ధనమైనా లేదంటే అమూల్యమైన ముత్యమైనా ఒకటే. అది ఏంటి అంటే పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యం. ఇంకా చెప్పాలి అంటే దీన్ని మనం ఇంకో విధంగా కూడా ఆలోచన చేయగలిగితే అమూల్యమైన ముత్యం ఏదంటే యేసుక్రీస్తు వారే. అంతే కదండి. ఈ భూమి మీద అమూల్యమైన ముత్యం ఏంటి? యేసుక్రీస్తు వారు లేదా పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా లేదంటే వాక్యము
యేసుక్రీస్తు వారు. ఇవన్నిటికీ కూడా ఒకటే అర్థం, పొలములో దాచబడిన ధనం లేదా అమూల్యమైనటువంటి ముత్యం. అర్థమైందా? ఈ అమూల్యమైనటువంటి ముత్యము గురించి లేదా పరలోక రాజ్యం గురించి ఎవరు ప్రకటించారు? 4:23 చూడండి. 4:23 అదే మత్తయి గారు రాసినటువంటి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ఏం ప్రకటిస్తున్నాడంట ఆయన? దేవుని రాజ్యము అంటే ముత్యాలను ప్రకటిస్తున్నాడు ఆయన, అంతే కదా. దేవుని రాజ్యము, పరలోకంలో దాచబడిన ధనాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఎప్పుడైతే చెరపట్టబడ్డారో అప్పటి నుంచి ఈయన మొదలుపెట్టినటువంటి సువార్త, దేవుని రాజ్యము ఎలా ఉందంట? సమీపంగా ఉంది, త్వరగా మారు మనసు పొందండి, త్వరగా మారండి. అంటే ముత్యాల గురించి ఎవరు ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. ఇంకా చూడగలిగితే 9:35 కూడా మత్తయి గారు రాసినటువంటి సువార్త 9:35 కూడా యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు అన్నాడు. 9:35 అండి. మత్తయి గారు రాసిన సువార్త 9:35 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు ఏమని? రాజ్య సువార్త. ఏ సువార్త? పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు ఈయన. అంటే మనకి ఒక 3 విషయాలు అర్థమైనవి. ఒకటి, కుక్కలు అన్నా పందులు అన్నా ఎవరు అంటే దుష్టులుగా కనిపిస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళేటప్పటికి వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. రెండవది ముత్యాలు అంటే ఏంటంటే పరలోక రాజ్యము లేదా రాజ్య సువార్త అనేది మనకు అర్థమైంది. ఇక పరిశుద్ధమైనది అనేది కూడా ఉంది, అంతే కదా. పరిశుద్ధమైనది అనేది కూడా ఉంది. ఇందుకు పరిశుద్ధమైనది అంటే ఏంటి? అది కూడా ఆలోచన చేద్దాం. రోమాపత్రిక 1:2 రోమాపత్రిక 1:2 పరిశుద్ధమైనది ఏంటి? మొదటిది కుక్కలంటే ఏంటి, పందులంటే ఏంటి అనేది ఆలోచించాం. రెండవది ముత్యములు అన్నాడు. ముత్యాలను ఏం చేయకూడదంట? పందులు ఎదుట వెయ్యకండి అన్నాడు. ముత్యము అంటే దేవుని రాజ్య సువార్త లేదా దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అని మాట్లాడుకున్నాం. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత గాథ. ఇక పరిశుద్ధమైనది ఏంటి? రోమపత్రిక 1:2 దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, ఎవరికంట? పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారికి. ఎందుకు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరంటే పైన చెప్తున్నాడైన అపోస్తులు అన్నాడు, లేదా దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వారు మాత్రమే పరిశుద్ధులు, అంతే కదా. పరిశుద్ధులు ఎవరు అంటే దేవుని సువార్త నిమిత్తం ఎవరైతే ప్రత్యేకింపబడ్డారో వారు దేవుని సువార్తను చేస్తున్నారు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉన్నారు. ఇంకా క్లారిటీగా మాట్లాడుకుంటే పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రకటించేవారు పరిశుద్ధులు. అందరూ కాదు, మరలా పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధంగా ఎవరైతే వారి జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకుని ప్రకటిస్తున్నారో వారు పరిశుద్ధులు. అంటే ఇక్కడ కూడా మనకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధమైనది ఒకటే ఒకటి ఉంది. ఏంటది? వాక్యము, సువార్త. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని వచనాలు చూసి ముందుకెళ్దాం. పేతురు గారు కూడా 2వ పత్రిక 2:21 ఒక మాట చెప్పారు. ఆయన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2:21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన పరిశుద్ధమైన ఆజ్ఞ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం ఏది? పరిశుద్ధమైనది, అంతే కదా. దేవుని యొక్క వాక్యం ఏది?
పరిశుద్ధమైనది. ఈ భూమి మీద ఏది పరిశుద్ధమైనది కాదు, ఒకటే ఒకటి ఉంది, అది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. కీర్తనకారుడు మాట్లాడితే ఏమన్నాడంటే, యెహోవా మాటలంట పవిత్రమైనటువంటి మాటలు అన్నాడు. ఎక్కడంటే 12వ కీర్తనలో 6వ వచనంలో మీరు చూడగలిగితే, 6వ వచనంలో 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు ఎలాంటివి? పవిత్రమైనవి, అంటే పరిశుద్ధమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చూడండి, ఎంత పవిత్రమైనవంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఏంటా విషయం అంటే, మట్టి మూసలోనంట 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రమైనది ఏదండి? వాక్యం. జుంటెతేనె దారాల కంటే మధురమైనది వాక్యం అని రాయబడ్డది. అంటే వాక్యము చాలా పవిత్రమైనది, వాక్యము చాలా పరిశుద్ధమైనది. అర్థమైందా? వాక్యము చాలా పరిశుద్ధమైనది. ఒకటి కుక్కలు అంటే మాట్లాడడం, తర్వాత పందులు అంటే అపవిత్రమైనవి అన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఏమండి, ముత్యములు అన్న పరిశుద్ధమైనది అన్న ఒకటే. దేవుని రాజ్య సువార్త, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటవి? పరిశుద్ధమైనవి, అలాగే ముత్యాలుగా పోల్చబడ్డాయి. పరిశుద్ధమైనది, అలాగే ముత్యాలుగా పోల్చబడ్డాయి. ఈ పరిశుద్ధమైనది అలాగే ముత్యాలు లాంటి వాక్యాన్ని ఎక్కడ చల్లకూడదు? చెప్పండి, ఎక్కడ చల్లకూడదు అంటే కుక్కల ఎదుట, పందుల ఎదుట వేయకూడదు. అంతేనా? కుక్కల ఎదుట, పందుల ఎదుట వేయకూడదు. ఎందుకు ఈ మాటని మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలంటే, చాలామంది అండి వాక్యానికి విలువెవరు. ఒక సువార్త కార్యక్రమం జరుగుతున్నప్పుడు అండి, ఆ సువార్త కార్యక్రమంలో ఎంతమంది వాక్యం మీద ఆసక్తిగా కూర్చుంటారు? కూర్చునేవారు చాలా తక్కువ మంది. అంటే ఇంత గొప్ప విలువైనటువంటి వాక్యాన్ని చెబుతున్నప్పుడు, విలువైందే కదా, యెహోవా మాటలంటే పవిత్రమైనవి అన్నాడు. పవిత్రమైనటువంటి వాక్యాన్ని చెప్తున్నప్పుడు కనీస ఆసక్తి లేకుండా కూర్చునే వారి దగ్గర మీ సమయాన్ని వృధా చేసుకోవడం వ్యర్థం. కనీస ఆసక్తి లేనటువంటి వారి దగ్గర మీరేం చేయకూడదు? మీ వాక్యాన్ని చెప్పడం ఏమండి వ్యర్థమండి. మీ సమయాన్ని అక్కడ వెచ్చించడం వ్యర్థం. అదేంటండి, మరి వాక్యం చెప్పకపోతే వారు మారరు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అంతే కదా, ఇప్పుడు వాక్యం చెప్తేనే కదా మేము మారేము. వాక్యం చెప్పకపోతే ఎలా మారతారు అంటే, కనీసం దేవుడికి విలువ కూడా ఇవ్వలేని వారు ఉన్నారు. ఒక సువార్త సభ పెడుతున్నప్పుడు అండి ఆపేవారు ఉన్నారు, ఆటంకపరిచేవారు ఉన్నారు. క్రైస్తవుల్లోనే, అన్యజనుల గురించి మాట్లాడతలేదు. ఒక పేటలో ఒక సువార్త కార్యక్రమం పెట్టామనుకోండి, ఆ పేటలో ఉన్నటువంటి క్రైస్తవులే మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నవారే మనకి అవసరమైతే కరెంట్ లేకుండా చేస్తారు, ఆపేస్తూ ఉంటారు, ఏమైనా చేస్తూ ఉంటారు. మరి వీళ్ళెవరు? మరలా పేరుకి మాత్రం క్రైస్తవులు, కానీ స్వభావం ఎలా ఉందంటే వీళ్ళకి ఎలాంటి స్వభావం అంటే, లోకంలో నుండి మనం మాట్లాడుకున్నాం కదా, లోకంలో నుండి ఎక్కడికి వచ్చారు? సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చినటువంటి వారు మరలా లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. మరలా కొన్ని దినాలు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరకు వస్తారు. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు ఏడ్చేటటువంటి ఏడుపుని అబ్బో నిజంగానే మారిపోయారు అనుకుంటాం, కానీ నిజంగా మారలేదు. వాళ్ళు అంత పశ్చాత్తాపడతారు. మరలా కొన్ని రోజులు ఉంటారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతారు? మరలా లోకానికి వెళ్ళిపోతారు. మరలా ఎక్కడికి వస్తారు? మరలా దేవుని దగ్గరకు వస్తారు. మరలా లోకానికి వెళ్తారు, మరలా దేవుని దగ్గర. వీళ్ళు ఏంటంటే అటు ఇటు తిరిగే బ్యాచ్ అన్నమాట. వీళ్ళ జీవితకాలంలో ఎప్పటికీ మారరేళ్ళు. వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి అనేది రాదు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎవరు చెప్పారు? మనం చదివాం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:22లో, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడినటువంటి ఏంటంట పంది మరలా ఎక్కడికి వెళ్ళింది? అదే బురదలోకి వెళ్ళినట్టు మందిరానికి వస్తారు, బయటికి వెళ్తారు, మందిరానికి వస్తారు, బయటికి వెళ్తారు. ఎలాంటి స్వభావం అంటే కుక్కల లాంటి స్వభావం, పంది లాంటి స్వభావం. ఈ స్వభావం కలిగిన వారి దగ్గర కంటే విలువైన మాటలు తీసుకెళ్ళడం కూడా వ్యర్థము అన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే 11:22లో, వివేకము గల సుందర స్త్రీ ఎలా ఉందంట?
చూడండి 11:22లో సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేనటువంటి సుందర స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ అన్నాడు. చూడండి, అంటే చూడడానికి మాత్రం ఎలా ఉందంటే చాలా అందంగా ఉంది, కానీ ఏం లేదంట, వివేకము లేదంట. మరి వివేకము లేనప్పుడు చూడడానికి అందంగా ఉన్నా నీవు ఎలాంటి దానివంటే పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిదే అన్నాడు. అసలు పంది ఆ బంగారు కమ్మి పెట్టుకోదు, అంతే కదండి. ఒకవేళ ఏమన్నా పెంచుకునే వాళ్ళు పెట్టడానికి ట్రై చేశారనుకోండి, అది కనిపించదు. విషయం ఏంటంటే అది కనిపించదు. ఎందుకు కనిపించదు? మీరు దానికి ఎంత కోటింగ్ వేసినా మరలా అది ఖచ్చితంగా వెళ్ళి బురదలోనే దొల్లుతుంది. బురదలో దొల్లినప్పుడు దాని బాడీతో సహా మొత్తం ఆ బంగారు కమ్ము కూడా ఎలా మారిపోతుంది? బురదగానే ఉంటుంది. వివేకము లేనటువంటి సుందర స్త్రీ ఎలా ఉందంటే ఎలా ఉంది, చూడ్డానికి మాత్రం క్రైస్తవుడే, కానీ జ్ఞానం లేదు, వివేకం లేదు. ఆటంకపరిచేవారు, లోకానికండి దగ్గర అయ్యేవారు, లోక పద్ధతులకు దగ్గర అయ్యేవారు, లోక దగ్గర అయ్యేవారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే వివేకము లేనటువంటి సుందర స్త్రీ లాంటి వారు. వీళ్ళకి ఎంత వాక్యం చెప్పినా ఏమవదు, వ్యర్థమే. ఎంత వాక్యం చెప్పినా మారేటటువంటి గుణం ఉండదు. ఎలాంటి విషయాలు, లోతైనటువంటి విషయాలు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం అర్థం కాలేదండి అంటారు. అసలు దేవుడు రాసినటువంటి వాక్యం అర్థం కాలేదు అంటేనండి అది కరెక్ట్ కాదు నిజానికి. ఒకవేళ అర్థమయ్యేలా ఎవరైనా చెప్పలేదేమో, అంతే. అర్థం కాలేదంటే ఇప్పుడు తండ్రి చెప్పే మాటలు మనకు అర్థం కావా? తండ్రి చెప్పే మాటలు మనకు అర్థం కావా? మీ పిల్లలకి కొన్ని మాటలు చెప్తున్నప్పుడు అవి అర్థం కావా? అర్థమవుతాయి. మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చెప్పే మాటలు మనసు పెట్టి వింటే ఏమవుతుంది? అర్థమవుతుందా లేదా? మనసు పెట్టి ఏదన్నా నచ్చినటువంటి సినిమా చూడాలనుకోండి, తమిళ ఏం చేస్తాం మనం? మనసు పెట్టి చూసి అయినా అర్థం చేసుకుంటాం. మరి బైబిల్ని మనసు పెట్టి చదవగలిగితే, మనసు పెట్టి ఆలోచించగలిగితే, మనసు పెట్టి వినగలిగితే ఏదన్నా ఏమవుతుంది? అర్థమవుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లోనండి విలువైన మాటలు చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇదిగో కుక్కల ఎదుట పందుల ఎదుట ఏం పెట్టకూడదంట? ముత్యాలను పెట్టకండి. ఎందుకంటే అవి మీరు పెట్టినప్పుడు ఏం చేస్తాయంటే, ఒకవేళ ముత్యాన్ని వేసారనుకోండి, అది తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పంది ముత్యం తినడానికి ప్రయత్నం చేసినప్పుడు అది తినలేదు, అది దాన్ని తగులుతుంది. దాన్ని తగలగానే ఏం చేస్తుంది? అది ఊసేసి పెట్టినటువంటి మనల్ని ఏం చేస్తుంది? అంతే కదండి, పెట్టినటువంటి మనల్ని ఏం చేస్తుంది? తిరిగి కరవడానికో ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే ఏం తెచ్చుకుంటాడంట? ఎంత తెచ్చుకుంటాడు అంటే, నువ్వు ఒక వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, మంచిదే, చెయ్యి. ఎంతకాలం చేస్తావు? ఒక సంవత్సరం చేసావు, కొంత కూడా మార్పు లేదు, కొంత కూడా. ఏమండి, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోకుండా లోక పద్ధతిలో ఉన్నాడు అనుకోండి, అంటే పాపంలో ఉన్నాడు. నువ్వు అతని మీద జాలి కలిగి, ప్రేమ కలిగి ఏం చేసావు? మార్చడానికి ప్రయత్నం చేసావు. ఒక సంవత్సరం టైం తీసుకున్నావు. ఈ సంవత్సరంలో అసలు ఒక్క 1% కూడా మార్పు రాలేదు. అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? 7వ వచనం. అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకేనెందుకు తెచ్చుకుంటాడంట. భక్తిహీనులు గద్దించువాడు అవమానమే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పడం కూడా వ్యర్థం అంటున్నాడు దేవుడు, వాళ్ళకి ప్రకటించడం కూడా వ్యర్థం అంటున్నాడు. కొన్ని చోట్ల చూడండి, వాక్యాన్ని అలా ప్రకటిస్తామా, క్రైస్తవులే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కనీసం కూర్చొని విందాం, మా ఇంటి దగ్గర జరుగుతుంది, లేదా మన బంధువుల ఇంటి దగ్గర జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అనే ఆలోచన కూడా రాదు చూడండి కొంతమందికి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెబుతూ మనం లోకమైపోతున్నాం తప్ప వాళ్ళకి వాక్యం మీద ఏం లేదు. ఉందా? వాళ్ళకి వాక్యం మీద ఆసక్తి లేదు. మరి అలాంటప్పుడు మనం మన సమయాన్ని ఏం చేస్తున్నామంట? వ్యర్థం చేసుకుని వెళ్ళి చెప్పడం కూడా వేస్ట్ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అదే చాలా సీరియస్గా చెప్పాడు ఆయన. పందుల ఎదుట ముత్యాలు జల్లకండి. ఎందుకు? దాని విలువ వారికి తెలుస్తుందా? తెలియదు. పరిశుద్ధమైనది కుక్కల ఎదుట వేయకండి, దాని విలువ తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చక్కగా వాక్యం వింటున్నటువంటి మనకు విలువ తెలుసు. దేని విలువ? వాక్యం విలువ. ఏమండి, ఎండ అయితే రారు కొంతమంది, వాన అయితే రారు కొంతమంది,
ఏదైనా కార్యక్రమం ఉంటే రారు కొంతమంది. అంటే వాళ్ళకి ఏం తెలియట్లేదు, వాక్యం యొక్క విలువ తెలియట్లేదు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పడం కూడా అర్థమే. ఎందుకంటే లోకంలో ఉన్నవాడికి చెప్పకుండా బాగుపడతాడేమో, లోకంలో ఉన్నవాడికి చెప్పినా కొన్ని మాటలు వింటాడేమో, దేవుని యొక్క వాక్యాన్ని వింటాడేమో. లోకంలో ఉన్నవాడి గురించి ఆలోచించండి. దేవుళ్ళలోనికి వచ్చినా సరే ఏం లేదంట, వాళ్ళకి ఆసక్తి లేకుండా వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 13:10 చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారే మాట్లాడిన మాట. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, ఏంటంట, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఏమండి, ఈ పదం ఎవరు చదవరండి, ఈ పదం ఎవరికి అవసరం లేదు. కానీ కింద ఉన్న పదం మాత్రం అందరికీ కావాలి. ఏ పదం అది? 12, కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అర్థమైందా? ఇది దేనికి ఉపయోగిస్తారంటే, నువ్వు ఎంత ఇస్తే నీకు అంత వస్తుంది, నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది. నిజమేనండి, మీరు ఇచ్చిన దానికి రెట్టింపు వస్తుంది. అలా అని చెప్పేసి రెట్టింపు రావాలనే ఉద్దేశంతో కాదంట, అంతే కదా, రెట్టింపు రావాలనే ఉద్దేశంతో కాదు. దేవుని సేవ చెయ్యాలి. నువ్వు ఇచ్చావా, దేవుడు నీ కొరకు ఇచ్చాడు, నువ్వు కష్టపడ్డావు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, నీకు ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని దేవుని పరిచర్య కొరకు నువ్వేం చేస్తున్నావు, ఉపయోగిస్తున్నావు. అక్కడ వరకునే ఆలోచించాలి. కానీ కలిగిన వానికే అంటే ఉన్నవాడికే దేవుడిస్తాడు, తర్వాత వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే నువ్వు ఎక్కువ ఇస్తే నీకు ఎక్కువ వస్తుంది, నువ్వు ఏమి ఇవ్వకపోతే నీకు ఏమి రాదు. మరి నీకు ఎక్కువ రావాలంటే నువ్వేం చేయాలి? మళ్ళీ దానికి మత్తయి సువార్తలో ఇంకో మాట ఉంటుంది, అడుగుడి ఇయ్యబడును, వెతకండి దొరుకుతుంది. అంటే దాన్ని ఎంత చక్కగా లింక్ చేశారో చూడండి. అసలు దీనికి దానికి లింక్ చేయాల్సిన పని లేదు, అసలు అది సందర్భమే కాదు. ఏంటి సందర్భం? పైనుంచి చూద్దాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ, ఏంటంట, పరలోక రాజ్య మర్మములు అంటే ఉపమానాలు. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్య మర్మములు అంటే ఉపమానాలు. సుమారుగానండి ఒక 25 నుండి 30 ఉపమానాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో చాలా ఉన్నాయి ఉపమానాలు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి ఉపమానాలు, అపోస్తుల ఉపమానాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ పెట్టినటువంటి ఒకే ఒక పేరు పరలోక రాజ్య మర్మములు అన్నాడు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఎందుకు ఈ ఉపమానం చెప్పావు ప్రభువా, నాకు అర్థం కాలేదు, దీని యొక్క భావం ఏంటని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతున్నారు కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఏముంది, అనుగ్రహించబడి ఉన్నది. అయితే కలిగిన వానికి ఇవ్వబడుతుంది. నీకు ఆసక్తి ఉంది కాబట్టి నీకు ఇంకా జ్ఞానం వస్తుంది, నీకు ఇంకా తెలుస్తుంది, నువ్వు చదివిన దాన్ని బట్టి ఇంకా లోతైనటువంటి విషయాలు నీకు తెలుస్తాయి. వానికి సమృద్ధిగా కలుగుతుందంట. ఒక పదాన్ని తీసుకుని చక్కగా వాక్యం చెప్పేటటువంటి స్థితి ఇస్తాడని దేవుడు. ఎప్పుడు? నీకు ఆసక్తి ఉంటే. లేనివానికి అంటే ఆసక్తి లేని వానికి, దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ లేని వానికి, ఏమండి అసలు ప్రార్థన అంటేనే కూడా ఆసక్తి లేని వానికండి ఉన్నది కూడా పోతుంది. మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన, మొదటి కీర్తన అందరికీ బాగా తెలుసు, అది కూడా పోతుంది. ఎందుకు తెలుసండి? కొంతమందిని నిలబెట్టారు చెప్పండి అంటే అది కూడా చెప్పలేరు. ఎందుకంటే లోపల లేదు. కొంతమందికి ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు. బైబిల్లోనండి ఒక 4 భక్తుల పేర్లు చెప్పండి అంటే చెప్పలేరు. 4 భక్తుల పేర్లు చెప్పండి అంటే చెప్పలేరు. యేసుక్రీస్తు వారు కాకుండా 4 పేర్లు చెప్పండి అంటే చెప్పలేరండి. ఎందుకు చెప్పలేరు? మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మందిరానికంటే? అబ్బో చాలా సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నామంటే 4 పేర్లు కూడా ఏంటి చెప్పలేరు. 4 ఆడవాళ్ళ పేర్లే చెప్పండి అన్నాను అనుకోండి, అక్కడే పడిపోతారు. ఇంకా అంటే ముందు తెలుసు కానీ రానున్న కొలది నీ ఆసక్తి పోయింది కాబట్టి మొత్తానికి ఏమైంది? లేని వానికంట కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడదు. అంటే వాక్యము ఆసక్తి లేకపోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది. అదే చెప్తూ కాబట్టి ఉన్నది కూడా పోతుంది అని ఇంకా మాట్లాడాడు ఆయన. చూడండి
మరియు వారు చూచుచుండియు చూడరు. ఇక్కడే ఉంటారంట కానీ చూడరంట. వారు వినుచుండియు వినకై ఉన్నారు. అంటే వస్తారు కానీ ఎంత పెద్ద సౌండ్ పెట్టినా విన్నట్టుగానే ఉంటారు కానీ వినరంట. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకు. అవసరమైతే వారికి చెప్పడం మానేసి ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదువుకో. నీ జ్ఞానం నీకు వస్తుంది, నీ భక్తి నిలబడుతుంది అని చెప్పాడు ఆయన. అలాంటి వారు చాలామంది కనిపిస్తారు, తెలుసా అండి? చాలామంది కనిపిస్తారు. అలాంటి వారి దగ్గర ముత్యాలు చల్లడం కూడా ఎలాంటిదంట? వ్యర్థమే. మరి వాళ్ళు ఎలా మారుతారంటే నువ్వు వాక్యం చెప్పకపోయినా ప్రార్థన చేయవారి గురించి మారుతారు. వాళ్ళు అసలు మారినోళ్ళే కదా. నేను చెప్పేది ఎవరి గురించి? మారిన వారి గురించి కాదు, మారిన వారి గురించి చెప్తున్నా. మారినా సరే ఎలాంటి స్వభావం వచ్చింది వాళ్ళకి? కుక్క తన వాంతికి తిరిగినట్లు మళ్ళీ ఎక్కడ తిరిగిపోతున్నారు? లోకానికి తిరిగిపోతున్నారు. ఏమండి, వివాహం అనేది పరిశుద్ధమైనదని రాయబడ్డది, తెలుసు కదా? వివాహమైనది పరిశుద్ధమైనదని రాయబడ్డది. వివాహంలోనండి, పరిశుద్ధమైనటువంటి వివాహంలోనండి పావు గంట వాక్యం ఉండదండి. మీరు ఏ వివాహాన్నైనా చూడండి, పావు గంట వాక్యం ఉండదు. ఎందుకు ఉండదు? రెడీ అవ్వరు, ఫస్ట్ టైంకి రారు. ఇంకా చెప్పాలంటేనండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక్కడ బైబిల్ తెచ్చుకోడు. పెళ్లి కూతురు దగ్గర ఉండదు బైబిల్, పెళ్లి కొడుకు దగ్గర కూడా ఉండదు బైబిల్. ఏంటి చేసి కార్యక్రమం అంటే పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం. మళ్ళా పైన రాస్తాం మన కార్డులో, వివాహం అన్ని విషయములలో పరిశుద్ధమైనది, ఘనమైనది అని రాస్తాం. ఆ ఘనమైన దాంట్లో ఏముండదు? వాక్యం ఉండదు. పాస్టర్ గారు మొదలుపెట్టే సమయానికి ఏమండి భోజనాలు టైం అయిపోతుందండి, భోజనాలకి టైం అయిపోతుంది, మరి ఏం చేయమంటారు? 10 నిమిషాలు ఇవ్వండి అంటారు. అక్కడేమో సేవకులు 10 మంది కూర్చుంటారు. వాడికి ఇవ్వకపోతే బాధ, వీడికి ఇవ్వకపోతే బాధ. మొత్తానికి అక్కడ స్థానికంగా ఎవరున్నారో వాళ్ళ మీద పడిపోద్ది అంతే. చివరికి ఏంటంటే టైం ఉండదు. పాస్టర్ గారు ఏం చేస్తారంటే త్వరగా కట్టే అమ్మ వెళ్ళిపోదాం అంటాడు అంతే, తెలుసా అండి? ఇంకా అయిపోయింది. పరిశుద్ధమైనటువంటి వివాహంలో ఏ ఆచారం ఉంది? అందుకే మీరు గమనించండి, వివాహంలో ఎవ్వరూ వాక్యం చెప్పరు, తెలుసా అండి? ఏంటంటే ఎంగేజ్మెంట్లో కానీ, ప్రధానంలో కానీ, వివాహంలో కానీ అసలు నేను బైబిల్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. ఎందుకు? అవసరం లేదు, ఎవరో వినరు. ఎందుకు? ఒక మాట ఏదో తెలిసిన మాటే దాన్ని అరగొట్టి ఎప్పుడు అదే మాట చెప్పినా పర్లేదు. ఎందుకు? ఎవరో వినరు, ఎవరో పట్టించుకోరు. అందుకే అలాంటి చోట్ల ఏం చేయకూడదు? అవసరం లేదు, చెప్పాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారి యొక్క బోధన అనుసరించినటువంటి పౌలు గారండి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 32వ వచనంలో ఒక విషయాన్ని ప్రస్తావించారని చూడండి. 17వ అధ్యాయం 32వ వచనంలో, అపోస్తల కార్యంలో 17:32లో ఏం వాక్యం చెప్తున్నాడంటే ఆయన, ఏం వాక్యానంటే మృతుల పునరుద్ధానం గురించి ఒక అంశాన్ని తీసుకున్నాడంట ఆయన. మృతుల పునరుద్ధానం గురించి తీసుకున్నాడంట ఆయన. తెలుసు కదా, మృతుల పునరుద్ధానము అంటే చనిపోయిన వారు మరలా తిరిగి లేవబడతారు ఎప్పుడు? క్రీస్తు 2వ రాకల్లో అని. రెండవది ఏంటంటే మృతులకి బాప్తిసం గురించి కూడా మాట్లాడాడు. చాలామంది ఇదిగో మా తాత చచ్చిపోయాడండి, మా తాత బాప్తిసం పొందలేదు, మా తాత పేరు మీద నేను పొందేస్తాను బాప్తిసం అని పొందేస్తున్నారంట. అది కూడా ప్రస్తావించాడు ఆయన. మృతుల బాప్తిసం అన్నాడు, మృతుల పునరుద్ధానం, ఇలాంటిదన్నీ ప్రస్తావిస్తూ వాక్యాన్ని చెబుతున్నప్పుడు అండి ఎంత చక్కగా వినాలి వాక్యం. ఒక విషయం తెలియనప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్, అంతే కదా? ఒకవేళ తెలిసినా సరే మాకు తెలియంది ఏదో దేవుడు చెప్పబోతున్నాడు అనే విషయం అనే ఆలోచనతో ఏం చేయాలి? వినాలి. ప్రార్థన అనే అంశం మీద అండి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, తెలుసా? నేనే దగ్గర ఒక 20 సార్లు మాట్లాడి ఉంటాను, మీరు ఇంకా ఎన్నోసార్లు మాట్లాడారు. ఒకటే టైటిల్ ఏంటి? ప్రార్థన అనే టైటిల్ మీద. కానీ ఎన్ని మెసేజ్లు మాట్లాడాం. మన బుధవారం కూడా ఒక మాట మాట్లాడాను. ఎప్పుడు? ఎవరో సంసోను గురించి. ఏమండి, ఆయన యొక్క అవసరము అది దేవుని చిత్తం, దానికి రెండింటికి ఏం చేశాడు? ముడిపెట్టాడు. కాబట్టి ఆయన అన్నది వెంటనే జరిగింది. సరే, ఎన్ని విషయాలు మాట్లాడినా ఇంకా వస్తానే ఉన్నాయా? అలా మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటేనే వీళ్ళు అన్నారంట, కొందరు అపహాసం చేశారంట, మరికొందరు దీని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఇంకోసారి చెప్పయ్యా అనలేదు వాళ్ళు. ఇంకోసారి చెప్పండి మేము వింటాం అనలేదు. మీరు అలా చదవకూడదండి. మీరు చెప్పేది ఇంకోసారి వింటాంలే అంటే ఇప్పుడు ఏం లేదు, మాకు సమయం లేదు, అలా చదవాలి దాన్ని.
ఇంకోసారి చెప్పండి, మేము వింటామండి, ఇంకో గంట కూర్చుంటామండి, వాకింగ్ చెప్పండి అనలేదు వాళ్ళు. మేము మీరు చెప్పినది ఇంకొకసారి వింటాం, మాకు ఇప్పుడు ఖాళీ లేదు, మేము ఇంకోసారి వింటాం. అప్పుడు అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను ఎత్తుకొని విశ్వసించిరి. వారిలో ఎవరున్నారంట? దియోనీసియు దమరి అను స్త్రీ ఉన్నారు. అంటే అందరికీ విశ్వాసం రాలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి, అపోస్తల కార్యములు 13:14లో కూడా ఆయన స్వయంగా ఒక మాట చెప్పాడు. మీకు చెప్పడం కూడా వేస్ట్ అన్నాడు ఆయన. తెలుసా అండి? అపోస్తల కార్యం 13:44. 13:44లో మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి ఏం చెప్పారంట? అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవసరము, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఎలా చేసుకున్నారు? అపాత్రులుగా చేసుకున్నారు. నేను చెప్పేటటువంటి వాక్యాన్ని వినకుండా, అర్థం చేసుకోకుండా మీకు మీరే ఏం చేశారంట? అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మీకు చెప్పడం కూడా వ్యర్థం. నేను ఒక అన్యజనుడు చెప్పుకున్నా మంచిది, అంటే ఒక అన్యజనుడు చెప్పుకున్నా మంచిది. ప్రసాదాన్ని అప్పుడప్పుడు అంటాడు, ఏమన్నా వాళ్ళ వీధిలో పేటలో సభలు పెట్టినప్పుడు, తమ్ముడు ఇంకా పెట్టొద్దు తమ్ముడు అంటాడు. ఏమన్నా అంటే ఇక్కడ చెప్పడం వేస్ట్ తమ్ముడు అంటాడు. అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకుంటే 4 మాటలు ఒక్కడ విన్నా చాలు, ఒక్కడ మారినా చాలు. ఎందుకు? వీళ్ళ దగ్గర జల్లడం కూడా వేస్ట్. ఇలా మనం కష్టపడి ఇలా చేసి ఇదంతా మంచిదే, దేవుని పరిచర్య. కానీ ఎక్కడ వ్యర్థంగా చేస్తున్నాం? ఈ కష్టమంతా కూడా ఒక అన్యజనుడి దగ్గర చెప్పుకున్న ఎలాంటిది? మంచిదే కదా. ఎందుకంటే రాజకీయాలు, ఎలాంటి రాజకీయాలు? సంఘం, ఇదిగో మా సంఘం గొప్పది అనే రాజకీయాలు. ఇదిగో ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు పెడుతున్నారా మీరు వెళ్ళకండి, వారు చేస్తున్నారా మీరు వెళ్ళకండి. ఏమండి? ఇలాంటి భయంకరమైనటువంటి రాజకీయాల్లోని మనం ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు వినరు. పౌలు గారికి చాలా బాధ కలిగి, మీకు చెప్పడం వేస్ట్ అయ్యా, ఇదిగో నేను ఎవరికి? అన్యజనులు చెప్పుకుంటానన్నాడు. అందుకే పౌలు గారిని అసలు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరి కొరకు? అన్యజనుల కొరకు. ఎంతమందిని మార్చాడు, ఎన్ని సంఘాలు కట్టాడు చూడండి. కొరింథీ అనే సంఘం అండి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసే సంఘం. తెలుసా అండి? అంటే ఆ ప్రజలు అలాంటి వారిని అందరినీ మార్చి కొరింథీ అనే పట్టణంలో సంఘాన్ని కట్టాడు. మరలా సంఘంలో సమస్యలు రాగానే ప్రతి సమస్యకి మరలా సమాధానాన్ని రాశాడు. అంటే ఒక వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ వ్యక్తికి ఏం లేదు? మారే స్వభావం లేదు, వినే స్వభావం లేదు, నేర్చుకునే స్వభావం లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి లేనప్పుడు నువ్వు పని కట్టుకుని వారి కొరకు కష్టపడడం కూడా వ్యర్థమే. కానీ తప్పట్లేదు. ఏం చేయాలి? చెప్పాలి వాక్యం, అంతే కదండి. చెప్పాలి వాక్యం, వెళ్ళాలి, వారి గురించి కొంచెం ప్రకటించాలి. అయినా సరే మారట్లేదా? ఇంక వదిలేయండి అంటాడు. అంతే, ఇంక వదిలేయండి. ఎందుకు? నువ్వు ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు ఏం లేదు, మార్పు లేదు. అంతే కదండి. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో ముగిస్తానండి చివరిగా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను చూడండి, చాలా మంచి మాట అది. చూడండి, యెషయా గ్రంథం 26:10. దుష్టులకు దయ చూపినను, దుష్టుల కంట నువ్వు దయ చూపినా వాడు నీతిని నేర్చుకోడు. అయ్యో మనోడే కదా వాక్యం చెప్దాం అంటే నేర్చుకోడు అంటాడు. ఎందుకు నేర్చుకోడు? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టుల విషయమే జాగ్రత్తగా ఉండండి. ఆ దుష్టుడి ఎడల మీరు దయ చూపినా ఏం చేయడు? నేర్చుకోడు. ఇంకా ధర్మక్షేత్రంలో అన్నాడు చూడండి, వాడు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపడు. అంటే ధర్మక్షేత్రంలో ఉన్న, అంటే దేవుని మందిరానికి సమీపంలో ఉన్నా లేదా దేవుని మందిరంలో ఉన్నా సరే యెహోవా యొక్క గొప్ప కార్యాలు ఏం చేయడు? నేర్చుకోడంట. అలాంటి వారి దగ్గర నీ పరిశుద్ధమైనటువంటి నీ జ్ఞానాన్ని కుమ్మరించడం కూడా ఏమన్నాడు? వ్యర్థమే అన్నాడు. అర్థమైందండి? పరిశుద్ధమైనది ఏంటంటే వాక్యం. ముత్యములు అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు, పరలోక రాజ్యం. అలాంటి పరలోక రాజ్యాన్ని పరిశుద్ధమైనది ఎక్కడ పెట్టకూడదు? కుక్కల దగ్గర పెట్టకండి అన్నాడు.
దుష్టుల దగ్గర పెట్టకండి. దుష్టులు అంటే మీరు ఎవరు అన్యులు అనుకోకండి. ఎవరు? లోకంలో నుండి దేవుని దగ్గరికి వచ్చి మరలా లోకానికి వెళ్ళిపోతున్న వారెవరు? వాళ్ళే దుష్టులు. లోకంలో నుండి దేవుడి దగ్గరికి వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మరలా అక్కడికి. ఏమండి, ఒక వాక్యాన్ని మనం ప్రకటించామనుకోండి, ఆ ప్రకటించిన వాక్యానికి కట్టుబడి ఉండాలి. అంతే కదా. దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోండి. ఆ మాటను ఎత్తినప్పుడు దినములు చెడ్డవంటే ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదయ్యా, అన్ని రోజులు మంచివే, లోకం మంచిది కాదని ప్రకటించాం. అంతేనా? అంటే మంగళవారం మంచిది కాదంటారు కొంతమంది, శుక్రవారం మంచిది కాదంటారు. ఇది ఒక ప్రార్థనా కూడికలోనో సంఘంలోనో ప్రకటించాం. ప్రకటించిన తర్వాత కూడా నువ్వు అదే పాటించావు అనుకో, నీ దగ్గర చెప్పడం కూడా వేస్ట్. అంతేనా? మరి నువ్వెవరు? కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా నువ్వేమయ్యావు? మరలా తిరిగావు. అంటే ఇప్పటికీ చాలామంది ఇలాంటి పద్ధతులే పాటించే వాళ్ళు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మరి ఇంత వాక్యం విన్నా, ఇంత వాక్యాన్ని నేర్చుకుంటున్నా మీరు ఇంకా అలాంటివే పాటిస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మరలా మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడం కూడా ఏమంటున్నాడైనా? ఆ, అదేదో అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పుకోవచ్చు కదా అన్నాడు. అందుకే చాలా కూడుకుల్లోనండి కొన్నిసార్లు బాధపడతా ఉంటాం. ఎందుకు? సమయానికి వస్తాం కానీ ఎవరో ఉండరు. కొన్ని కూడికల్లో సమయానికి వెళ్తాం కానీ సమయానికి వెళ్ళాలి అనేది నా ఆలోచన అంతే. కరెక్ట్‌గా టైంకి ఉండాలి అనేది నా ఆలోచన. నేను లేట్‌గా రావచ్చండి. 8 గంటలకు 8:15కి వచ్చి వాకింగ్ చెప్పేసుకొని ఒక అరగంట వెళ్ళిపోవచ్చు. కానీ అది కాదు పద్ధతి. ఇప్పుడు నేనే నేర్పించకపోతే, నేనే మాదిరి లేకపోతే మీరుంటారా? అందుకే ఏదన్నా ఏ కూడికన్నా ఎవరున్నారు లేకపోయినా 7:30కి ఉంటాను. ఇప్పుడు 7:30కి ఉండే సమయానికి మీరెలా ఉండాలి? ఏ కూడికన్నా, ఎక్కడైనా పొలమూరైనా ఎక్కడైనా కానివ్వండి. ఏమంటే ఒకవేళ ఎవరన్నా కూడికి పిలిచినా, సభకు పిలిచినా, ఎక్కడ పిలిచినా సరే టైంకి ఉంటాం. అప్పుడప్పుడు రాజమండ్రి పిలుస్తా ఉంటారు. వాళ్ళు 8 గంటలకు ఆరాధన. ఏవండీ నాకు ఇచ్చేది ఎన్ని గంటలకు ఇస్తారో తెలుసా అండి? దగ్గర దగ్గరగా 9:30, 10 గంటలకు ఇస్తారు. నేను ఆ టైంకే ఉండను. ముందుగానే ఉంటాను. ఎందుకు? మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మనకు మాదిరి చూపించాలి. మనం మాదిరి చూపించకపోతే ఎవరు మారరు కదా! అంతే కదండీ. మనల్ని బట్టి కొంతమంది మారతారు. ఇప్పుడు ఆ సమయానికి మీరెలా ఉండాలి? ఆ సమయాన్ని మీరెలా ఉండాలి? కరెక్ట్‌గా సిద్ధపడి ఉండాలి. కొంతమంది ప్రార్థన కూడా పెడతారు. కృతజ్ఞత కూడా పెడతారు. ఏవండీ ఫ్యామిలీలో ఎవరు కూర్చోరు. ఇంక దేని కొరకు పెట్టుకున్నారు? ఫ్యామిలీయే కదా కూర్చోవాలి. ఇప్పుడు నలుగురున్నారండి ఇంట్లోని. ఇద్దరు మారారు. ఇద్దరు మారలేదనుకోండి. మొత్తానికి మారలేదు వాళ్ళు. అంటే కనీసం ఎలా ఉన్నారంటే దేవుని వాక్యం మీద ఆసక్తి లేకుండా ఇక అన్యుల ఆచారాల్లో ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టండి. మారిన వాళ్ళు కూడా కూర్చోకపోతే? నలుగురున్నారు. మన చేత ప్రార్థన పెట్టించుకున్నారనుకోండి. మనం వచ్చి వాక్యం చెప్తున్నాం. ఇప్పుడు నలుగురు కూడా దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి నలుగురు ఎక్కడ కూర్చోవాలి? ప్రార్థనలో కూర్చోవాలి. ఇప్పుడు నలుగురు కూర్చోకుండా ఎవరో ఒకరు కూర్చొని, ఆ కూర్చున్న వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నారనుకోండి. ఇప్పుడు మనకిచ్చే విలువేముంది? దేవుని వాక్యానికి ఇచ్చే విలువేముంది? ఇప్పుడు అలాంటి వారి దగ్గరికి వెళ్లి చెప్పే ఆలోచన మనకొస్తదా? అయ్యో! ఎందుకు ఇంత కష్టపడి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాం. కనీసం ఎవరు లేరు? వినేవారు లేరు. వినేవారు లేనప్పుడు ఎందుకు అంత కష్టపడి అంత ఆలోచించేది చెప్పడం కొత్త సంగతులు పైపైన 4 మాటలు చెప్పేసి వచ్చేద్దాం. అంటే ఈ మెంటాలిటీ వచ్చేస్తదండి. తెలుసా అండి? చాలా సార్లండి ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి సిద్ధపడొస్తాను. అక్కడ చూడగానే ఓ ఇద్దరు కూర్చుంటారు. ఏం చెప్పాలో తెలీదు. అప్పుడు ఏమనిపిస్తది? ఇంత విలువైన వాక్యాన్ని ఇద్దరికి ఎందుకు చెప్పడం? సరే ఏదో ఒకటి 4 మాటలు చెప్పొచ్చేద్దాం. అంటే నా మెంటాలిటీ ఏమవుతుందప్పుడు? మారిపోతుందా లేదా? ఎవరిని బట్టి? అంటే అలా మారకూడదు. అది నా తప్పు. కానీ ఏంటంటే ఆ ఇద్దరికీ మరి ఆళ్ళు అర్థం చేసుకోగలరో, అర్థం చేసుకోలేరో. ఓ 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మందిలో ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అనే ఆలోచన వస్తది. అంతే కదా! అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకో పరిశుద్ధమైనది ఎక్కడ పెట్టకండి? కుక్కల దగ్గర పెట్టకండి. ముత్యాలు ఏమైతే ఉన్నాయో, ఆ ముత్యాలను ఎక్కడ? పందుల దగ్గర వేయకండి. ఆ స్వభావం వద్దండి మనకి. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అందరూ చక్కగా రాసుకుంటారు. అలాగే రాసుకోండి. అండ్ మీ జీవితకాలం అంతా కూడా ఒక డైరీ పెట్టుకొని, ఆ డైరీని ఏం చేయాలి? మెయింటైన్ చేయండి. రాసుకుంటా ఉండండి. ఇప్పుడు ఎలా అయితే రాసుకుంటున్నారో మీరు అలా రాసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు, వాక్యం చెప్పే అవకాశం వచ్చినప్పుడు, అందులో నుండి కొన్ని మాటలు ఏం చేయాలి మీరు? తీసి చెప్పేటటువంటి స్థితికెళ్ళాలి. ఆ ఆసక్తి ఐదుగురిలో ఉన్నా చాలండి. ఆసక్తి ఐదుగురిలో ఉన్నా చాలు. అవసరం లేదు. ఏవండీ 100 మంది అవసరం లేదు. 100 మందొచ్చినా ఆసక్తి లేకపోతే? కొన్ని కొన్ని సంఘాలు చూడండి 100 మంది, 200 మంది, 1000 మంది ఉంటారు. ఎక్కడ తిరుగుతారు? బయట అలా తిరుగుతా ఉంటారు. ఏవో మాట్లాడుకుంటుంటారు. ఫోన్ చూసుకుంటూ ఉంటారు. పాస్టర్ గారేమో చక్కగా ఏవండీ సిద్ధపడి వాక్యం సిద్ధపడ్డం అంటే ఏవండీ ఎంత కష్టమో సిద్ధపడే వాళ్ళని అడగండి.
ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, సిద్ధపడే వాళ్ళు ఉన్నారు కదా ఇందులో. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత సిద్ధపడాలో, ఎంత కష్టపడాలో. అంత కష్టపడి ముందు పెట్టినప్పుడు అండి, వినకపోతే, పాటించకపోతే, నేర్చుకోకపోతే తర్వాత రోజు చెప్పాలని ఆలోచన వస్తుందా? రాదు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, సిలువను గూర్చినటువంటి వార్త నశించే వారికి వెర్రితనం, కానీ ఎవరికి దేవుని శక్తి? ఎవరైతే దాన్ని స్వీకరిస్తున్నారో. తీయండి ఒకసారి అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు ఎలా ఉంది? దేవుని శక్తి అయి ఉంది. ఎలా ఉందంటే దేవుని శక్తి. అంటే నేర్చుకోవాలనుకున్న వాడికి శక్తిగా ఉంది. పర్వాలేదులే అనుకున్న వాడికి ఎలా ఉంది? పర్వాలేదులే అనుకున్న వాడికి ఎలా ఉంది? ఎలా ఉందంట? వెర్రితనంగా ఉందంట. వెర్రితనంగా ఉండకూడదు దేవుని వాక్యం. తర్వాత చూద్దాంలే, విందాంలే అనేలా ఉండకూడదంట వాక్యం. ఏమండి? అందుకే ఈసారి నుంచి ఎక్కడ ప్రార్థన జరిగినా ఫ్యామిలీ కూర్చోవాలంతే. అర్థమైందండి? అలా కూర్చుంటేనే వాక్యం చెప్తాను. లేదంటే అయినా సరే చెప్తాను, మరి ఏం చేయాలి? అంతే కదండి. అయినా సరే ఏం చేయాలి? వచ్చామని చెప్పాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రార్థన పెట్టుకున్నామంటే ఫ్యామిలీ, ఇప్పుడు ప్రార్థన ఎవరి గురించి పెట్టుకుంటాం? ఇప్పుడు నేను ప్రార్థన పెట్టించుకున్నాను అనుకోండి, ఎవరి గురించి పెట్టించుకుంటాను? నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం దేవుడు దీవించాలని పెట్టించుకుంటాను. మీకు వాక్యం లేక మీరు పెట్టించుకుంటానా? మీకు వాక్యం లేదు, మీకు వాక్యం చెప్పాలని నేను ప్రార్థన పెట్టించుకుంటానా? ఏం కాదు. మీ దగ్గరే చాలా వాక్యం ఉంది. ఇక్కడే కాదు, మీరు యూట్యూబ్లో వింటారు, బయట ప్రసంగాలు వింటారు, బయట శుభార్త కూడికల్లో వింటారు. మీ దగ్గర వాక్యం ఉంది. మీకు లేదని పెట్టించుకోవడం కాదు. ఎందుకు పెట్టించుకోవాలి ప్రార్థన అంటే, నా కుటుంబం దీవెనకరంగా ఉండాలని ప్రార్థన పెట్టుకోవాలి. అంతేనా? మరి దీవెనకరంగా ఉండాలంటే కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? మీరు ఎప్పుడైతే ప్రార్థన పెట్టుకుంటున్నారో ఆ ప్రార్థన కూడికలో ఉండాలి. ఎంత టైము? 1 గంటన్నర. అంతేనా? 7:30 కంటే మన వాళ్ళు వచ్చేటప్పుడే 8. మన నైట్ ప్రార్థనలు 7:30 అంటే 8 గంటలకు వస్తారు. నేను కరెక్ట్‌గా టైం అంటే 9 గంటలకు ముగిస్తాను. అంటే మీరు గట్టిగా కూర్చునేది ఎంత? 1 గంట 45 నిమిషాలు కూర్చుంటారు. అంతే కదండి. ఈ గంటలో ఏమండి ఫ్యామిలీ కూర్చోకపోతే ఇంక దీవెన ఎలా వస్తుంది? దీవెన రావాలంటే, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే, దేవుడు ఎవడు ఆశీర్వాదాలు ఇస్తాడు? గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు, గొప్ప దీవెనలు ఇస్తాడు. అవి మీకు పొందుకోవాలంటే ముందు మీరు ప్రార్థన పెట్టుకుంటే మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉండాలి? కూర్చుని ఉండాలి. అలా కూర్చుని ఉంటేనే మీకు దీవెన వస్తుంది. మీరు అలా కూర్చోవట్లేదంటే మీరు దేన్ని తిరస్కరిస్తున్నారంటే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే, పర్వాలేదులే, పాస్టర్ గారు వచ్చి పెట్టేసుకుంటారులే, విశ్వాసులు వచ్చి పాటలు పాడేస్తారంటే అది కరెక్ట్ కాదు. ఎవరుండాలి? సంఘం ఉండాలి. అలాగే ఏమండి ప్రార్థన పెట్టుకునే వాళ్ళు ఉండాలి. అందరూ ఉండాలి. అలా ఉండగలిగితేనే వారి యొక్క జీవితాలు బాగుంటాయి. అందుకే సిలువను గూర్చిన వార్త అంటే ఎలా ఉందంట? నశించే వారికి వెర్రితనమే, కానీ మీరు రక్షించబడాలి అనుకుంటే మీకు ఎలా ఉంటుంది? అది దేవుని శక్తిగా ఉంటుంది. మన బ్రతుకులు మారుస్తుంది. చూడండి, పౌలు గారి జీవితంలో ఆయన కూడా మరొకసారి విందాంలే అనుకున్నప్పుడు ఆయనకు కోపం వచ్చి, అన్యజనులు ప్రకటించుకున్న రైట్ కదయ్యా, మీ దగ్గర ఎందుకు అనవసరంగా చెప్తున్నాను అన్నాడు. ఎందుకంటే వింటలేదంట, నేర్చుకోవట్లేదంట. ఎంత కష్టపడి చెప్పిన తర్వాత మనలో మార్పు రాకపోతే వ్యర్థమేనా? వ్యర్థమే కదండి. మనలో ఆత్మీయ స్థితి లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, ఒక ప్రార్థన చెయ్యండి అంటే ముందుకు రాలేకపోతున్నామంటే అది వ్యర్థమే. ఖచ్చితంగా నేర్చుకోవాలి. క్రైస్తవుడికండి ప్రారంభం పెట్టేదన్నా ఉందంటే ప్రార్థనే. అది చేయడం రావాలి, తర్వాతే ఏదన్నా. ఆ ప్రార్థన చేయడం రాలేదు అంటే మనం క్రైస్తవులని చెప్పుకునేటటువంటి అర్హత మనం కోల్పోతాం. కాబట్టి ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నేర్చుకోవాలి. ఏమండి? అలా నేర్చుకున్నప్పుడు అండి, కలిగిన వానికి దేవుడు ఇంకేమిస్తాడంట? ఇంకా ఎక్కువ ఇస్తాడంట. తెలుసా? కలిగిన వానికి ఏమిస్తాడు? నీవు రాలేదు, సరే భయపడతా చెయ్యి, భయపడతా చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? భయపడతానే చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? సుంకర ప్రార్థన చేశాడు. సుంకర ప్రార్థన రాదని కాదు, సుంకర ప్రార్థన వచ్చు, కానీ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి నోట్లో నుండి మాట రాలేదు అంతే. అంతే కదండి. దేవుడి ఎడల ఆయనకు ఉన్నటువంటి ఏమండి ఆ భక్తిని బట్టి నోట్లో నుంచి మాట రాలేదు. ప్రార్థన రాదని కాదు. మనకు వచ్చు కదా ఓ 2 మాటలు, ఏమీ లేదండి, దేవుని స్తుతించడం, సంఘం బాగుండాలని ప్రార్థన చేయడం, ఆమేనండం, అయిపోయింది. వచ్చే వారం మళ్ళీ ఇచ్చారనుకోండి, మీరు ఇంకో 2 మాటలు కలిపి ప్రార్థన చేస్తారు. వచ్చే వారం మళ్ళీ ఇచ్చారనుకోండి, 3 మాటలు కలిపి ప్రార్థన చేస్తారు. తెలుసా అండి? కొంతమంది ప్రార్థన ఇస్తేనండి నా ప్రసంగం కూడా సరిపోదు, అంతలా చేసేవాళ్ళు ఉన్నారు. తెలుసా? కొంతమంది ప్రార్థన ఇస్తే అరగంట చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా? మరి ప్రారంభం ఒక్క నిమిషమే, ఒక నిమిషం కూడా కాదు, ఒక అర నిమిషమేమో. కానీ ఇప్పుడు
అంత టైం చేయమని నేను చెప్పట్లేదు సంఘాల్లో. మీ ఇంటి దగ్గర చేసుకోండి. ఒక అరగంట చేసుకుంటారో, గంట చేసుకుంటారో ఎక్కడ? మీ ఇంటి దగ్గర. సంఘంలో మాత్రం సమయాన్ని బట్టి పాటించాలి. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే కలిగిన వానికి ఏమివ్వబడుతుంది? సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నేనేం చేయను అంటే ఉన్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నేనేం చేయనండి, నేను వస్తానండి, కుర్చీలు ఉన్నాయి కాబట్టి కూర్చుని వెళ్ళిపోతానండి అంటే అది కూడా ఏమవుతుంది? ఉన్నది కూడా పోతుందండి. నీలో ఉన్నది కూడా పోతుంది. అందుకే చాలామందికండి లోపల ఉన్న వాక్యం కూడా పోతుంది. ఏమీ లేదు ఇప్పుడు. తెలుసండి, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదంటే ఉన్నది కాస్త ఏమవుతుంది? పోతుంది. పోతుంది కాబట్టి దేవుడి మీద ఏం లేదు? భయము, భక్తి లేదు. అలాగే వాక్యాన్ని ప్రకటించే వాళ్ళండి ఎలాంటి వారు ఉన్నారో దాన్ని బట్టి ప్రకటించండి. వారు వింటున్నారా? చేస్తున్నారా? వారు కరెక్ట్గా ఉన్నారా? విలువిస్తున్నారా? దేవుడికి విలువిస్తున్నారా? వాక్యానికి విలువిస్తున్నారా? సేవకులకు విలువిస్తున్నారా? అనేది చూసుకునే మనం కూడా ఏమవ్వాలి? ముందుకెళ్ళాలి. అలా కాకుండా మన సమయాన్ని వాళ్ళ ముందు పెట్టడం కూడా వ్యర్థమే. ఇది నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు మాట్లాడారు, పౌలు గారు మాట్లాడారు. అలానే సువార్త ఆపలేదు. వాళ్ళు ఆపారా? సువార్త ఆపలేదు. వినని వాళ్ళు వదిలేశారు. ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండడం అంటే వీళ్ళు వినట్లేదు కాబట్టి ఇక్కడెందుకు? ఆ సమయాన్ని ఎక్కడ ఉపయోగిద్దాం? ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడ చెప్పుకుంటున్నారు, ఏమైనా చక్కగా వాళ్ళని బలపరుస్తున్నారు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. దుష్టులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. కేవలం విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా బ్రతుకుతూ మా జీవితాన్ని తండ్రి బలపరుచుకునేటటువంటి జ్ఞానమును దేవా మాకు దయచేస్తారని దేవా, ఇదిగో తండ్రి ఎన్నో గొప్ప విషయాలు తండ్రి దేవా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తండ్రి మేము తీసి తండ్రి దేవా నీ బిడ్డలకి వివరించడానికి తండ్రి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. దేవా, మాతో పాటు పరిచర్యలో తండ్రి మాకు తోడుగా దేవా అనేక మంది దేవ ఇదిగో తండ్రి ప్రసాద్ గారు, రాజు గారు, అలాగే తండ్రి అనేక మంది తండ్రి దేవ ఇదిగో తండ్రి వాక్యాన్ని చెప్పడానికి వారు ఎంతో సిద్ధపడుతున్నప్పుడు తండ్రి ఆ వాక్యాన్ని తండ్రి దేవ వినేవారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో తండ్రి ఒక్కసారి మేము కూడా ఆలోచించుకునేటటువంటి జ్ఞానం ఇవ్వండి. నీ విలువైన వాక్యాన్ని తండ్రి వారికి చెబుతున్నాం కానీ వారు తొక్కేసి వెళ్ళిపోతున్నారు దేవ, వాటిని పాటించలేకపోతున్నారు. అలాంటి వారి ఎదుట మేము తండ్రి వాక్యాన్ని తండ్రి వివరించేటటువంటి ఆ స్వభావం మాకు లేకుండా చక్కటి వాక్యాన్ని ఎవరైతే తండ్రి ఆసక్తిగా వింటున్నారో వారి ఎదుట తండ్రి వెళ్ళి ప్రకటించి అయ్యా మా జీవిత కాలంలో తండ్రి ఒక్కరినైనా దేవ పరిపూర్ణంగా నిలబెట్టేటటువంటి శక్తిని దేవ మాకు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సహోదరులు రాజుగారు వచ్చి ప్రభు బల కార్యక్రమం నడిపిస్తారు.